ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన యొక్క సమాధానముతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఈ యొక్క వాగ్దాన పరిచర్య ద్వారా మీరు పొందుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆదరణ, మానసిక ధైర్యము, అదేవిధముగా విశ్వాసములు బలపడుతూ దేవునికి నమ్మకస్తులుగా ముందుకు సాగిపోతున్న విధానాన్ని బట్టి మిమ్మును బట్టి దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు మరొకసారి నేను చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9-10 వచనాలై ఉన్నాయి. ఈ యొక్క వాగ్దాని వచనాలు నేను చదువుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడనూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారితో ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ప్రభు అపోస్తులుడైన పౌలు గారికి కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చిన వాగ్దానముగా మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఆ పౌలు గారు ఆ ఏథెన్సులో ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని ఇయ్యలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మాసిదోనియాలో అపోస్తులుడైన పౌలు గారు ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని ప్రభువు ఇయ్యలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొరింథీలో ఉన్నప్పుడే ఈ వాగ్దానాన్ని ప్రభు అపోస్తులుడైన పౌలు గారికి ఎందుకు ఇచ్చి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏథెన్సులో అపోస్తులుడైన పౌలు గారు చేస్తున్నటువంటి మరి దేవుని యొక్క సువార్త పరిచర్యను ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకులు అక్కడ ఆటంకపరిచారు, అడ్డగించారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఆ పరిచర్యలో అనేకమైన ఆటంకాలు పౌలు గారికి వచ్చాయి. అక్కడ దేవుని వాక్యాన్ని అనేకులు తిరస్కరించారు. దేవుని పనిని అక్కడ ఉన్నటువంటి యూదులు ప్రియా దేవుని బిడ్డలారా చేయనీయలేనట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అక్కడ నుండి అపోస్తులుడైన పౌలు గారు అసంతృప్తితో బయలుదేరి ప్రియా దేవుని బిడ్డలారా మాసిదోనియాకు రాగా, అక్కడ కూడా యూదులే క్రీస్తు సువార్తను ప్రియా దేవుని బిడ్డలారా అడ్డగించి వ్యతిరేకించి తిరుగుబాటును చేయగా ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులుడైన పౌలు గారు మరి ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మత్తయి సువార్త 10వ అధ్యాయం 14లో చెప్పిన మాట ప్రకారం చేయుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏథెన్సులో మరి ఒక దేవుని యొక్క సువార్త పరిచర్య విజయవంతంగా జరగకుండా కొన్ని వ్యతిరేక శక్తులు అక్కడ పనిచేసి మరి ఆటంకపరచగా జరగనీయకుండా చేయగా ప్రియా దేవుని బిడ్డలారా మాసిదోనియాకు మరలా పౌలు గారు వచ్చిన తర్వాత మాసిదోనియాలో కూడా అలాంటి పరిస్థితులే పౌలు గారికి ఎదురయ్యే. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మాట ప్రకారం మరి ప్రభు శిష్యులకు ఏం చెప్పి ఉన్నారో ఈ సమయంలో మత్తయి సువార్త 10:14 చదువుతున్నాను. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి అని ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం ఇదే పనిని ఏథెన్సులోను మాసిదోనియాలోను కూడా అపోస్తులుడైన పౌలు గారు చేసి కొరింథీనకు మరి బహు నిరాశ నిస్పృహల మధ్య దేవుని పని చేయుటకు వచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1-7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏథెన్సులో ఎదురైన పరిస్థితులు కానీ మాసిదోనియాలో ఎదురైన పరిస్థితులు కానీ కొరింథీలో ఎదురవ్వవు అని దేవుడు తెలియపరచుచు కొరింథీ పట్టణములో అద్భుతమైనటువంటి పరిచర్య నీ ద్వారా నేను చేయబోతున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు పౌలు గారితో మాట్లాడుటను మనం చూస్తూ ఉంటాం. మరి కొరింథీలో నీ ప్రయాస, నీ భారము, నీ కష్టము మరి వృధా కాకుండా నేను చేయబోతున్నానని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాగ్దానము ద్వారా ఆదరించుటను పౌలు గారిని బలపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి పౌలు గారిని ఆదరించుటకు బలపరచుటకు ఇచ్చిన వాగ్దానంగా కూడా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ వాగ్దానంలో దేవుడు అపోస్తులుడైన పౌలు గారితో ఏమంటున్నారంటే నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడనూ రాడు,
ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని ప్రియా దేవుని బిడ్డలారా పౌలు గారితో చెప్పుటను వాగ్దానము చేయుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా కొరింథు పట్టణములో ఎక్కువ శాతం అన్యజనులు, అతి తక్కువ శాతం యూదులు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో దేవుని జనముగా దేవుని పక్షముగానున్న జనము ఉన్నారంట ప్రియా దేవుని బిడ్డలారా. ఎక్కడంటే కొరింథు పట్టణములో అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ జనము దేవునికి తప్ప అపోస్తులుడైనటువంటి పౌలు గారికి తెలియని జనము. ఈ జనముని అపోస్తులుడైన పౌలు గారు చేయబోవు ఆ పరిచర్యకు అనుకూలముగా కొరింథు పట్టణములో దేవుడు వాడుకొనబోచున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియజేయటను మనం చూడగలం. ఇది ఎలానంటే ప్రియా దేవుని బిడ్డలారా ఐగుప్తులో యోసేపు విషయమై పానదాయకుల అధిపతిని దేవుడు వాడుకొనుటను మనం చూస్తూ ఉంటాం. మరి ఆ పానదాయకుల అధిపతిని దేవుడు ఎలా వాడుకున్నాడు, అలాగే ప్రియా దేవుని బిడ్డలారా కొరింథు పట్టణములో పౌలు గారు పక్షముగా పౌలు గారికి అనుకూలముగా అక్కడ జరగబోయేటటువంటి పరిచర్య విషయములో మరి నేను వాడుకోబోతున్నాను. ప్రియులారా నిజానికి ఐగుప్తులో పానదాయకుల అధిపతి ఐగుప్తీయుడే ప్రియా దేవుని బిడ్డలారా. అతను మరి సున్నతి పొందినవాడు కాదు, దేవుని నిబంధన ప్రజ కూడా కాదు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు తన పక్షముగా ఆ ఒక పానదాయకుల అధిపతిని దేవుడు వాడుకొని యోసేపుని చెరసాలోంచి బయటికి తీసుకుని వచ్చుటలో దేవుడు ఆయన వాడుకున్నాడు. అదే సమయంలో మరి ఫరో యొక్క కలభావాన్ని యోసేపు ద్వారా తెలియపరిచి యోసేపుని ఐగుప్తులో ప్రియా దేవుని బిడ్డలారా ఒక పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఒక గొప్ప ఆ దేశానికి అధికారిగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు హెచ్చించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే దేవునికి సంబంధించిన ప్రజగా ఎవరున్నారు అక్కడంటే పానదాయకుల అధిపతి ఉన్నాడు. ఈ విషయమే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 41వ అధ్యాయం 12-14, ఆదికాండం 42:5, 41, 57 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. అంటే యోసేపుని దేవుడు ఏ విధముగా మరి పానదాయకుల అధిపతిని వాడుకొని దేవుడు హెచ్చించాడో అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అదే విధముగా మరి ఆ ఒక ఐగుప్తులోనే ప్రియా దేవుని బిడ్డలారా యోసేపు ఆ తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక క్రొత్త ఫరో పరిపాలన చేస్తున్న సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త ఫరో ఇశ్రాయేలు విస్తరించుట చూసి అసూయపడి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క అభివృద్ధిని అడ్డగించడానికి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క సంతతిని అంటే మగపిల్లలను నిర్మూలన చేయడానికి చంపడానికి పూనుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలీలు స్త్రీలు వారి యొక్క పిల్లలకు జన్మనిస్తున్నటువంటి సమయంలో ఆడపిల్లైతే బ్రతకనియండి, మగపిల్లలైతే వారిని అక్కడే చంపివేయండి అని ఐగుప్తు మంత్రసానంలో అయినటువంటి సిప్రా పూయాలకు తెలియపరచుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ సిప్రా పూయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి యెహోవా దేవునికి భయపడిన వారిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు దేవునికి భయపడిన వారిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా వారు ఇశ్రాయేలు దేవునికి భయపడుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే వారిని తన ప్రజగా ఆయన మరి అంగీకరిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రజగా దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేల మగపిల్లల విషయమై దేవుడు వాడుకొనుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా వారు ఇశ్రాయేలు దేవునికి భయపడి ఇశ్రాయేలు పుట్టినటువంటి మగపిల్లలను మరి వారిని చంపకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారిని బ్రతుకునిచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాలు గమనించండి. ఇశ్రాయేలీలా పుట్టిన మగపిల్లల విషయమై మరి దేవుని యొక్క ప్రజలుగా ఐగుప్తులో ఎవరు ఉన్నారు అంటే సిప్రా పూయా అనేటటువంటి మంత్రసానులను దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తుంటాం. ఈ విషయాలు నిర్గమకాండం 1వ అధ్యాయం 15-22లో మనం చూస్తుంటాం. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా పారసికుల చక్రవర్తి అయినటువంటి కోరేషును దేవుని ప్రజలని యూదులను బబులోను చెర నుండి విడిపించి వారి స్వదేశానికి పంపుటలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క ప్రజగా కోరేషుని వాడుకున్నాడు. కోరేషు నిజానికి అన్యుడే గాని ప్రియా దేవుని బిడ్డలారా ఆ కోరేషుని అభిషేకించి కోరేషును రేపి ప్రియా దేవుని బిడ్డలారా బబులోని మీదకి తీసుకుని వెళ్ళి బబులోను చెరలో ఉన్నటువంటి తన ప్రజలను యూదులను విడిపించి వారి స్వదేశానికి పంపించుటలో అదే విధముగా తన యొక్క మరి దేవాలయాన్ని నిర్మించుటలో ప్రియా దేవుని బిడ్డలారా కోరేషును వాడుకున్నట్లు కూడా మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా యెజ్రా గ్రంథం 1:11 వచనాల్లో మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 44:28, 45, 1-2, 45-13లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క ప్రజలుగా ఆయా వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. వారు మరి
ఆయన్ని విశ్వసించలేని వారు అవ్వచ్చు, ఆయన్ని విశ్వసించిన వారు అవ్వచ్చు. ఏమండి, విశ్వసించలేని వారి ద్వారా ఆయన మనకు మేలు చేయాలన్నా మేలు చేయగలిగిన సమర్థుడైన దేవుడు, విశ్వసించిన వారి ద్వారా కూడా ఏమండి మనకు మేలు చేయాలని ఆయన అనుకున్నప్పుడు మనకు మేలు చేసే గొప్ప దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విధముగానే ఏమండి కొరింథు పట్టణములో ఏమండి నిరాశ నిస్పృహల మధ్య, ఏమండి అసంతృప్తి మధ్య, ఏమండి మరి దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించిన ఏమండి పౌలు గారితో దేవుడు మాట్లాడి పౌలు గారిని బలపరిచి, ప్రియా దేవుని బిడ్డారా, సంవత్సరంన్నర ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను అక్కడ జరిపించుకొని ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని అక్కడ సంఘాన్ని స్థాపించుటలో ఏమండి మరి ఒక సంఘ స్థాపకునిగా కొరింథీ సంఘ ఒక స్థాపకునిగా దేవుడు పౌలు గారిని వాడుకున్నట్టును మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలే మనకి ఏమండి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-10 మనం చూస్తూ ఉంటాం. అక్కడ పౌలు గారు అంటారు, నేను నాటి తిని అని ఆయన అంటూ ఉంటాడు, నేను పునాది వేసి తిని అని ఆయన అంటూ ఉంటాడు. ప్రియులారా, గమనించండి, ఏమండి కొరింథు పట్టణంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం కొరింథీ పట్టణంలో పౌలు గారి ద్వారా సంవత్సరంన్నర అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు జరిపించుకొని అక్కడ సంఘాన్ని స్థాపించినట్లు చేయడమే కాకుండా, ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అక్కడ ఉన్నటువంటి ఎవరి ద్వారా కూడా అన్యజనుల ద్వారా కానీ యూదుల ద్వారా ఏ రకమైన హాని జరగకుండా ఏమండి అద్భుతమైనటువంటి పరిచర్య అక్కడ జరిపించుకున్నట్టును మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు సేవకులైన వారితో, సువార్త పరిచర్య చేస్తున్న వారితో, క్రీస్తుని విశ్వసించి క్రీస్తు సాక్షులుగా మరి వాడబడుతున్నటువంటి వారి విషయమే ప్రభు మాట్లాడుతున్నారు. మీరు భయపడక ప్రభు యొక్క సువార్తను ప్రకటించండి, దేవుని మాటలు ప్రకటిస్తూ ముందుకు సాగిపోండి, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ పక్షముగా మరి నిలిచేవారిని, ఏమండి మీ పక్షముగా మరి అనేకులను దేవుడు వాడుకునేటటువంటి ప్రజలు, మీరు ఏ ప్రాంతాల్లో అయితే పరిచర్య చేస్తూ ఉన్నారో అక్కడ ఆయన ప్రజలుగా ఉన్నారు అని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ మేము పరిచర్య చేస్తున్నటువంటి ఆ ఒక ప్రాంతాల్లో దేవుని పక్షముగా దేవుని ప్రజగా ఉన్నవారు ఉన్నారు అనే విశ్వాసముతో మీరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అనేక ఆత్మల పంట మీరు చూడగలరు, అనేక ఆత్మల పంటను మీరు కోయగలరు. ఏమండి, అక్కడ స్థిరమైన పరిచర్యతో పాటు ఆ పట్టణాలను, ఆ ప్రాంతాలను, గ్రామాలను ఏమండి క్రీస్తు కొరకు సంపాదించగలరు. ఒక దీవెనకరమైన పరిచర్యలో ప్రభు మిమ్మల్ని వాడుకొని తద్వారా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఒక ఆశీర్వాదకరంగా మిమ్మల్ని వాడుకొని ఆయన మహిమ పొందడమే కాకుండా ఏమండి మరి అనేక సంఘాలకు, అనేక పరిచర్యలకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రభు మిమ్మల్ని వాడుకోబోతున్నానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరేటటువంటి ఏమండి మరి ఆత్మీయతను కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాలు మనం పొందుకుని ముందుకి సాగిపోదాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నిగరమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ఇగో మా ఆత్మీయులను బలపరచుటలో ప్రభువా, ఇగోనైనా మరి ఈ మాటలు అయా మరింత వివరముగా నీ ఆత్మ ద్వారా వివరించి ప్రభువా, ఇగోనైనా వారికి తెలియపరచుటలో మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నా. అనుదిన ఈ వాగ్దాన కార్యక్రమాలను వీక్షిస్తున్న మా ఆత్మీయులను మీరు దీవించి ప్రభువా, ఇది కేవలం సేవకుల కొరకు సంబంధించినటువంటి వాగ్దానమే కాకుండా విశ్వాసులకు కూడా, సువార్థికులకి కూడా, అయా ఇగోనైనా సంఘ నాయకులుగా ఉన్న వారికి కూడా సంబంధించినటువంటి వాగ్దానముగా, సాక్ష్యాన్ని చెప్పేవారు, సువార్త ప్రకటించేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు, వారికి సంబంధించినటువంటి వాగ్దానముగా కూడా వారు గుర్తించి గ్రహించి నీవు కోరే ఆత్మీయత ద్వారా ఈ వాగ్దాన దీవెనను వారు పొందుకుంటూ అయా నీ పనిలో నమ్మకస్తులుగా ముందుకు సాగిపోవడానికి కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీవించిన ఆత్మీయులకు ఈ దినమంతి సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.